మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ ను అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో దేవరా అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ పాన్ ఇండియాలో ఈ సినిమా మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా తనదైన రీతిలో ఎన్టీఆర్ ఈ సినిమాలో తన నటా విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో సక్సెస్ ని సాధించబోతున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఇదిలో ఉంటే ఈ సినిమాతో కొరటాల శివ కూడా తనదైన రీతిలో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే స్టార్ డైరెక్టర్లు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే వాళ్ళ తర్వాత సినిమాలను కూడా అనౌన్స్ చేశారు. కానీ ఒక్క కొరటాల శివ మాత్రం దేవర సినిమా మీదనే చాలా రోజుల నుంచి వర్క్ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఆయన ప్రాజెక్ట్ ఏంటి అనే దాని మీద కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇలాంటి క్రమంలో కొరటాల శివ తమిళ హీరోల పైన ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఒక ప్రయోగాత్మకమైన సినిమాని చేయబోతున్నాడట. ఇక అందులో భాగంగానే తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోలైన సూర్య గాని లేదంటే విక్రమ్ గాని ఈ సినిమాలో హీరోలుగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలియజేస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ఒక ఎక్స్పెరిమెంట్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో కొనసాగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక అలాంటి సబ్జెక్టులకు వాళ్ళైతే న్యాయం చేయగలరనే ఉద్దేశంతో ఆయన తమిళ హీరోలని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.